మినిమం గ్యారంటీ హీరో అనగానే టాలీవుడ్ లో గుర్తుకు వచ్చేది నేచురల్ స్టార్ నాని. కానీ ఇంత మార్కెట్ ఉన్న వరుస విజయాల్లో ఉన్న నాని మార్కెట్ స్టామినాపై నిర్మాతలు ఇంకా అనుమానంగా ఉన్నారట. నాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అలర్ట్ అవుతారు. నాని సినిమాల హిట్ రేషియో చూస్తే అతని కెరీర్ తో పాటుగా ఇండస్ట్రీకి కూడా మంచి ఫలితాలు అందించే సినిమాలు చేశాడని చెప్పొచ్చు. ఎంచక్కా ఏడాదికి 2 సినిమాలు, అది కూడా కొత్త వారితో చేస్తూ సక్సెస్ ఫామ్ కొనసాగిస్తున్నాడు నాని. కొత్త వారితో నిర్మాతని రిస్క్ లో పడేయటం ఎందుకని కాకుండా మొదటి అవకాశం ఇస్తే ఏ డైరెక్టర్ అయినా తన ఫుల్ ఎఫర్ట్ తో పనిచేస్తాడన్న లాజిక్ ని పట్టుకొని నాని సినిమాలు చేస్తున్నాడు. ఆ లెక్క ప్రకారంగానే నాని కొత్త వారితో చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతూ వచ్చాయి. దసరా అయితే నానిని 100 కోట్ల క్లబ్ లో నిలిచేలా చేసింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా నాని ఒక సినిమా విషయంలో బడ్జెట్ ఎక్కువ అవటం వల్ల సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది. నాని తన సినిమా ఎంత బడ్జెట్ లో చేయాలన్నది తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. తన మార్కెట్ ని మించి నాని ఎప్పుడూ రిస్క్ చేసిన సందర్భాలు లేవు. ఈ మధ్య ఒక సినిమా విషయంలో బడ్జెట్ కాస్త ఎక్కువ అవుతుందని తెలిసి నాని అయినా పర్వాలేదు అనుకున్నాడట. అయితే నాని మీద నమ్మకం ఉన్నా ఇంత రిస్క్ ఎందుకని నిర్మాత మాత్రం వెనక్కి తగ్గినట్టు టాక్. ఓ తమిళ దర్శకుడితో నాని చేయాల్సిన సినిమాకు ఇలా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తే పెట్టే బడ్జెట్ కు బ్యాలెన్స్ అవుతుందని తెలిసిన నిర్మాత ఎందుకో వెనుకడుగు వేశాడని టాక్. ఏడాదికి 2 సినిమాలు తగ్గకుండా 2 సినిమాలతో 100 కోట్ల దాకా మార్కెట్ చేస్తున్న నాని విషయంలో ఇలా జరగటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తాడన్నది తెలియాల్సి ఉంది.